హాయ్ ఆల్, నేను బేబీకి ఎలాంటి ఫుడ్ ఇస్తానో అని అడుగుతున్నారు కదా. సో ఈ గ్లాస్ తీసుకుంటానండి మామూలుగా అన్నిటికీ మెషర్మెంట్కి. సో మ్యాక్సిమం స్టీల్ కడాయిలోనే చేసుకుంటాను ఫ్రై చేసుకోవడం. సో ఆ గ్లాస్తోనే నేను ఒక్కొక్క ఐటెం అనేది పెడుతూ ఉంటాను అనమాట. ఇవి పల్లీలు, బాదం, కాజు, అవిసెలు, సజ్జలు, జొన్నలు, ఇలా మొత్తం 15 టైప్స్ ఉంటాయన్నమాట. మీకు కావాలి అని అంటే నేను లాస్ట్లో అది షేర్ చేస్తాను కూడా. ఆ తర్వాత బాదంని కొంచెం ఎందుకైనా మంచిది, బయట డ్రై చేస్తూ కింద ఎక్కడ పడితే అక్కడ పోస్తారనేది పిల్లలకు పెట్టేది కదా అని చెప్పి లైట్గా వాష్ చేసేసి స్ట్రెయిన్ చేసేసి నేను ప్రతిదీ కూడా వాష్ చేసి స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటాను. సో ఇప్పుడు ఇదైతే అన్నీ ఒకటొకటిగా నేను మంచి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను. ఇవి బాదాము, నాకు ఇంకా కొన్ని వాటి పేర్లు తెలియదు, బట్ ఐ విల్ టెల్ యూ ద నేమ్స్ అండి వరుసగా. ఇవైతే అవిసెలు నాకు తెలుసు, తర్వాత జొన్నలు తెలుసు, ఇలా ఒకటిగా తెలుసు, బట్ అన్నీ నాకు తెలియదు. సో లిస్ట్ అయితే మీరు ఒకసారి నోట్ చేసుకోండి. అవిసెలు, బాదం, కాజు, ఇలాచి, మొక్కజొన్న, బార్లీ, యవ్వలు, పల్లీలు, పుట్నాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, పెసర్లు, సోయా, సాబుదానా, ఇవన్నీ కూడా మనము వేసుకోవాలన్నమాట బేబీకి ఇచ్చే ఫుడ్లో. సో ఇవి పెసర్లు. అండ్ మొత్తం కూడా ఏంటి అని అంటే వీటిలో హై ఫైబర్ రిచ్ ప్రోటీన్ అనమాట మొత్తం కూడా. సో పిల్లలకి ఇప్పుడే కదా ఎదిగే వయసు. సో ఫైబర్ ఫుడ్ ఇస్తే వాళ్ళకి మోషన్ అయినా ఫ్రీగా ఉంటుంది, అండ్ వాళ్ళకి మంచి ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట బాడీకి. వాళ్ళ అన్ని డెవలప్మెంట్స్ కావచ్చు, అన్ని బాడీ డెవలప్మెంట్స్, ప్రోటీన్ అందవలసిన వయసులో ప్రోటీన్ అందుతుంది అనమాట. సో ఇంకా నాకు ఒక్కదానికి అవ్వట్లేదు అని చెప్పేసి మా వారు, నాకు యాక్చువల్గా హెల్త్ బాగాలేకుండే, బట్ పాప కోసం నేను చేశాను. నేను ట్రై చేస్తాను, నువ్వు కానివ్వు అని చెప్పేసి అంటే ఇంకొక ప్యాన్ పెట్టాను. సో ఇద్దరం కలిసి కొన్ని చేసామన్నమాట. ఒక 2 ప్రోడక్ట్స్ చేసేసరికి గత మా పాప లేచింది, ఇంకా అటు వెళ్ళిపోయాడు. సో ఇవన్నమాట. ఇవి నాకు పేర్లు ఎగ్జాక్ట్గా తెలియదండి, బట్ నేనైతే లిస్ట్ చెప్పేశాను మీకు. అన్నీ కూడా ఎలా అంటే మా మామయ్య గారు కానీ మా డాడీ కానీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు నాకు. సో అందుకని స్పెసిఫిక్గా నేమ్స్ అయితే నాకు తెలియదు. ఇవి రాగులు. సో ఇవన్నీ కూడా అన్నీ ఫ్రై చేయాల్సిన పని లేదండి. సో ఇక్కడి వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఒక దగ్గరికి వేసి పెట్టేసుకున్నాను, చూసారు కదా. సో దీని తర్వాత పల్లీలకి పొట్టు తీయాలన్నమాట, పొట్టుతో వేయకూడదు. సో పల్లీలు పొట్టు తీసేసి నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత పుట్నాలు, తర్వాత సాబ్దానాలు కూడా సేమ్ గ్లాస్తో అనమాట. నేను మరీ ఎక్కువ చేయాలనుకోవట్లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా పాపకని. ఇలాచి ఏంటంటే స్మెల్ అండ్ టేస్ట్ కోసం మాత్రమే. తర్వాత మిక్స్ చేసేసుకొని మిక్సీకి పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్లో. డైలీ కొంచెంగా బేబీ